14 రోజులుగా సీహెచ్ అగ్రహారంలో పాప కోసం సెర్చింగ్ కొనసాగుతుంది. చిన్నారి జాడ ఇంకా తెలియరావట్లేదు. ఇటు అటవీ శాఖ అధికారులు, అటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ రంగంలోకి దిగిన, హేమీ ఆఫీసర్లు రంగంలో దిగిన ఇంకా చిన్నారికి సంబంధించిన ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయారు. సో ఇలాంటి నేపథ్యంలో కుక్కకి సంబంధించిన మరొక వీడియో బయటకు వచ్చింది. సో మీరు చూస్తున్నారు మన టీవీ స్క్రీన్పై. అయితే సీహెచ్ అగ్రహారానికి సంబంధించి దాదాపుగా ఒక 500 మీటర్ల లోపల ఒక పామాయిల్ తోట ఉంటుంది. ఆ పామాయిల్ తోటలో వీళ్ళు ఉంటారు. సో ఆ కుక్క బయటికి అసలు రాదు వాస్తవానికి. సో ఆ కుక్కతో పాటు చిన్నారి మిస్సింగ్ ఏదైతే జూన్ 6 శనివారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకి 30 నిమిషాలు ఆ ప్రాంతంలో మిస్ అయింది. సో అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు సీహెచ్ అగ్రహారం విలేజ్‌లోని ఒక స్థానిక గుడి దగ్గర, సెంటర్‌లోని గుడి దగ్గర ఈ యొక్క కుక్క అదృశ్యమైంది. మరి ఆ రోజున ఏదైతే ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం మీ పాప మిస్ అయిందా ఏంటి అని చెప్పి వాళ్ళ చిన్నారి వాళ్ళ అమ్మా నాన్నకి, గణేష్ భవానీకి ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు. సో అది సరిగ్గా ఇంటికి 500 మీటర్ల డిస్టెన్స్‌లో ఉంటది. అక్కడి నుంచి మిస్ అయినటువంటి చిన్నారి అదే లాస్ట్ సీన్ ఏదైతే మీరు సీసీటీవీ ఫుటేజ్‌లో ఇప్పటిదాకా చూసారో అది చిన్నారి ఉండే ఇంటికి ఎడమ వైపు నుండే ఒక దారి, కొండ వైపు వెళ్ళడానికి ఒక దారి. సో దాని నుంచి ఒక 20 మీటర్లు 30 మీటర్లు వెళ్ళిన తర్వాత లాస్ట్ సీన్ లాస్ట్‌గా డిసప్పియర్ అయిందేదో అక్కడ మాత్రమే ఈ ప్రత్యక్ష సాక్షి ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. మీ పాప ఇంట్లో ఉందా? ఒకవేళ నేను వెళ్దామంటే నాకు పక్కన కుక్క ఉంది. అక్కడ ఎక్కడ అరిసిద్దోనో లేకపోతే కరిసిద్దోనో భయవేసి నేను వెళ్ళలేదని ఆ వ్యక్తి చెప్పాడు. సో పోలీస్ విచారణలో కూడా ఆ స్టేట్మెంట్ అదే ఇచ్చాడు. సో మరి ఇలాంటి నేపథ్యంలో అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకి పాప ఊళ్ళోకి ఎలా వచ్చింది? సో మరి కుక్క ఎలా వచ్చింది? పాప ఎక్కడుందో కుక్క కూడా అక్కడే ఉంది కదా! మరి చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఆ చిన్నారితో పాటే ఆ కుక్క కూడా ఊళ్ళోకి వచ్చిందా అనే అనుమానాలు ఇప్పుడు కొత్త సీసీటీవీ ఫుటేజ్ చక్క బలపడుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటిదాకా కేవలం పాప లేకపోతే కొండ చిలువ బారిన పడిందనో, ఏదన్నా వన్యమృగం బారిన పడిందనో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా మనం టీవీ టీమ్ అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే ఇప్పటిదాకా 10 రోజుల విచారణ ఏదైతే 10 రోజుల సెర్చింగ్ కొనసాగిందో ఇక్కడ ఎలాంటి క్లూ కూడా కనిపించలేదు. పాప చనిపోయిందంటానికి ఒక్క క్లూ లేదు. అంటే పాప బతికే ఉందనే కదా అర్థం. సో మరి ఇక్కడ పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే ఒక అనుమానితుల కోసం అయితే పాప జూన్ 6 శనివారం ఉదయం ఆ అమ్మాయి మిస్ అయిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ కాల్ డేటా ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల దాదాపుగా ఒక 7 కిలోమీటర్ రేడియస్‌లోని సెల్ టవర్స్ నుంచి ఎలాంటి కాల్స్ వెళ్ళాయి, దాంట్లో అనుమానితులు ఎవరు, వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు గాలింపు కొనసాగుతుంది. ఇటు పోలవరం కావచ్చు, ఇంకా కామవరపు కోట కావచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి పిఠాపురం కావచ్చు, ఇక్కడ వాళ్ళ అనుమానితుల కోసం ఒక గాలింపు కొనసాగుతున్న నేపథ్యం. సో అంటే పర్టికులర్‌గా ఇక్కడ ఏం జరుగుతుందనేది ఒక సినారియో అర్థం కాని సిచ్యువేషన్. సో ఎప్పుడు ఏం జరుగుతుందా అంటే ఆల్మోస్ట్ ఆ కొండ ప్రాంతాల్లో కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, ఆ యొక్క 100 ఎకరాల పామాయిల్ తోటలో కావచ్చు, ఆ పామాయిల్ తోట పక్కన ఉన్నటువంటి చెరువు ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే కాలువల్లో కావచ్చు. సో అన్ని చోట్ల ఈవెన్ ఒక ట్రాప్ కూడా పెట్టారు పోలీసులు. అంటే చిన్న బొమ్మ పెట్టి దానికి ఒక జుట్టు, పాప స్మెల్ తగిలేలాగా ఒక జుట్టు, ఆ మాంసపు ముద్దలు కూడా పెట్టారు. సో అయితే అక్కడ ఒకవేళ ఏదన్నా వన్యమృగం గనక దాన్ని డైరెక్ట్‌గా తినేస్తే పాపని కూడా తినేసి ఉండొచ్చు అని అనుకోవడం కోసం ఒక పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కానీ అక్కడ ఎలాంటి ప్రయోజనం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆ ప్లేస్‌లో 40 ఏళ్లుగా అటవీ శాఖ అధికారులు ఉన్నోళ్ళున్నారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే. అసలు మేము ఇన్ని రోజులు బట్టి సర్వీస్‌లో ఉంటున్నాం. ఇక్కడ ఎలాంటి అంటే వన్యమృగాలొచ్చి మనుషుల మీద దాడి చేసి, లేదంటే పశువుల మీద దాడి చేసి, పశువుల కాపరి మీద దాడి చేసినటువంటి సిట్యుయేషన్స్ ఏమీ లేవని చాలా కరాఖండిగా గట్టిగా చెప్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇటు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా వాళ్ళ అమ్మా నాన్నని పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో నీ కూతురుని తీసుకొస్తామని చెప్పారు. సో ఎవరిచ్చినా కూడా ఇక్కడ ఒకటే అభిమిస్తున్నారు. చిన్నారి జాహ్నవి సేఫ్‌గా ఉంటుందనే ఒక భావన నిజంగా అందరిలో క్రియేట్ అవుతుంది. అంటే దాదాపుగా లాస్ట్ 1 వీక్ నుంచి చాలామంది ఇంకేం ఉంటదిలే చిన్నారి, లేకపోతే చిన్నారి మాక్సిమం ఫుడ్ లేక ఎన్ని రోజులు ఉండే అవకాశం ఎలా ఉంది. ఒక పెద్ద మనిషే ఆ అడవి ప్రాంతంలో ఉండలేడు. చిన్నారి ఎలా ఉంటది? లైట్ ఉండటమే కష్టం అక్కడ లోపల. సో అదంతా చెట్టడవి, పాములు, అనకొండలు ఉంటాయి మలొకలు చెప్తారు. లేదంటే ఆ అడవి పందులొచ్చి ఆ అమ్మాయిని ఇచ్చేసాయని చెప్తారు. సో ఇవన్నీ కూడా నిజంగా మాటలకే పరిమితం అవుతున్నాయి.
అంటే కొన్ని కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే ఈవెన్ నేను గ్రౌండ్కి వెళ్ళొచ్చాను కాబట్టి చాలా మీకు కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది. అక్కడ పాప అనేది ఒక ఒక సేఫ్ జోన్లో ఉందనేది నాకు అనిపిస్తున్న అంశం. ఎందుకంటే పాప కిడ్నాప్ అయితేనే అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఒక్క క్లూ కూడా దొరకకుండా ఉండటం జరిగింది. నిజంగా ఒకవేళ పాప గనక కిడ్నాప్ అవ్వకుండా ఉంటే ఈవెన్ ఇక్కడేదో క్లూ తెలిసేది. కనీసం జరగరానిదేమన్నా జరిగితే అట్‌లీస్ట్ ఒక 1% క్లూ దొరకదా? అట్‌లీస్ట్ స్మెల్ దొరకదా? ఒకవేళ కొండ ప్రాంతాల్లో ఉండే వన్యమృగాలు రక్తానికి అలవాటు పడతాయి తప్ప మాంసానికి అలవాటు పడవు. ఆ రక్తాన్ని తాగేసి వెళ్ళిపోతాయి. సో, అంటే ఎలాగైనా సరే ఆ మనిషిని చంపేయాలి. ఆ మనిషి దగ్గర ఉన్న రక్తం తాగి, వేడి వేడి రక్తం తాగి వెళ్ళిపోవాలి తప్ప ఆ ఫ్లెష్‌ని తినేసే సిట్యుయేషన్ ఉండదు. సో, అంటే అటవీ శాఖ అధికారులు చెప్తున్న రిపోర్ట్. అసల ఇదంతా పక్కన పెడితే గడిచిన 40 ఏళ్లలో ఇలాంటి ట్రాక్ రికార్డే లేదా ఆ అడవిలో. మరి ఇలాంటి సినారియోలో అసలు పాపకేమైంది? తెలిసిన వాళ్ళే కిడ్నాప్ చేశారా? వీళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా గొడవలు ఉండటం వల్ల వాళ్ళొచ్చి కిడ్నాప్ చేశారా ఎక్స్‌ట్రీమ్ అయ్యి? అన్న విషయాలు ఇప్పుడు తేలాల్సి ఉంది. అండ్ దీంట్లో ఇప్పుడు కుక్క ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో సరిగ్గా జూన్ 6 ఉదయం 11:30 వాళ్ళు మిస్ అయిన తర్వాత ఊళ్ళో గుడి దగ్గర ఈ యొక్క కుక్క సీసీటీవీ ఫుటేజ్ దొరకడం జరిగింది. సో, కొంచెం ఆందోళనకరంగా ఉంది. అంటే ఏదో పాపకేదో జరిగింది. ఎవరో తన ముందే తనను తీసుకెళ్ళినట్టుగా ఉంది. వాస్తవానికి ఆ కుక్కొచ్చిన రూట్ కూడా ఇంటికొచ్చిన రూట్ కూడా ఎడమ వైపు నుంచి వెళ్ళి కుక్కను ఇంకా జాహ్నవి డిసపియర్ అయితే కుక్కొచ్చింది కూడా రైట్ సైడ్ నుంచి. అంటే ఊరి ఎగ్జిట్ నుంచి వచ్చిందనమాట. సో, మరి ఇలాంటి నేపథ్యంలో ఏం జరుగుతుందనేది నిజంగా తెలుగు రాష్ట్రాలే కాదు చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది పాప విషయంలో? పాప బతికుందా లేదా అనే దానికోసం చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నరకం అంతా ఇంత కాదు. జనరల్‌గా ఒక అంటే కడుపున కన్న వాళ్ళకి ఒక చిన్న గీత తగిలితేనో, ఒక చిన్న ముల్లు గుచ్చుకుంటేనో విలవిల్లాడిపోతారు తల్లిదండ్రులు. మరి అలాంటి తల్లిదండ్రులు 13, 14 రోజుల నుంచి ఆ పాప వచ్చిద్దో లేదో అనే భయంతో నిజంగా చాలా ఆళ్ళ సిట్యుయేషన్ చాలా దారుణంగా ఉంది. సో, వాళ్ళు ఆ పానిక్ అయ్యి వాళ్ళు నర్వస్ అయ్యే సిట్యుయేషన్‌లో మీడియాతో మాట్లాడిన కొన్ని కొన్ని మాటలు చాలామంది వక్రీకరించుకొని వీళ్ళే చంపేసి ఉంటారని వాళ్ళు వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెట్టడం వాళ్ళకి నిజంగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో, నిజంగా అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లా కాకుండా సో, వాళ్ళకి కాస్త మనోధైర్యాన్ని ఇవ్వడానికి ట్రై చేయాలి తప్ప మీ పాప దొరకదు. సో, నేను లాస్ట్ ఒక రీల్ చేశాను. ఆ పాప పక్కా చనిపోయి ఉంటదని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. అంటే వీళ్ళు ఎవరు కూడా అక్కడికెళ్ళి చూసినోళ్ళు కదా! అక్కడికెళ్ళి మాట్లాడను. వీళ్ళ ఊహాజనితం కాస్త అయినా ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తే, పాజిటివ్ యాంగిల్‌లో ఆలోచిస్తే నిజంగా అంటే ఏమో దేవుడు మన మొర ఆలకించి ఆ పాపని సేఫ్‌గా పంపించొచ్చేమో. ఎవరికీ తెలీదు కదా! నిజమేంటో ఎవరికీ తెలీదు కదా! ఎందుకు పాజిటివ్‌గా ఉండొద్దు? దేనికి నెగెటివ్‌గానే ఆలోచించాలి? పాప సేఫ్ అని మేము కొన్ని థంబ్‌నెయిల్స్ పెట్టాం. చిన్నారి కిడ్నాప్ అయింది. పాప సేఫ్ బట్ కిడ్నాప్ అని మెసేజ్ పెట్టాం. సారీ. చిన్నారి సేఫ్ బట్ కిడ్నాప్ అని కొన్ని థంబ్‌నెయిల్స్ పెడితే కొంతమంది అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆ వీడియో 2 మిలియన్స్ ఎళ్ళింది. 2 మిలియన్స్‌లో ఒక ఒక 1,00,000 మంది సుమారు. అంటే మీరెలా కన్ఫైన్ చేస్తారు? మీరు అధికారులా అని మాట్లాడారు. వాస్తవానికి మిగతా 19,00,000 మంది ఎవరో అందరూ పాజిటివ్ కామెంట్లు పెట్టారు. సో, మిగతా 1,00,000 మంది మాత్రం అంటే మీరెలా జడ్జ్ చేస్తారు? మీరేమన్నా పోలీస్ ఆఫీసర్‌లా అని కొంతమంది మాట్లాడడం జరిగింది. వాస్తవానికి నాకు చాలా బాధేసింది ఆ ఇష్యూ గురించి. ఎందుకంటే మంచి జరగాలని కోరుకోవడం తప్పులేదు కదా! మంచి జరగాలని కోరుకుంటే తప్పేంటి? ఇప్పుడు ఆ పాప బతికుండాలనే కదా మేము అక్కడి దాకా వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్ చేసి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డాట్స్‌ని అక్కడున్న పోలీస్ అధికారులు, ఇటు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, లోకల్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ మేనత్తని, వాళ్ళ నానమ్మని ఈవెన్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని, గ్రామస్తుల్ని సో, వాళ్ళందరితో మాట్లాడి ఒక సమగ్రమైన గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాతే ఆ పాప సేఫ్, కిడ్నాప్ అని పెట్టుకున్నాం. కిడ్నాప్ అని పెట్టినా, సేఫ్, కిడ్నాప్ అని పెట్టినా మేమేదో ఆ పిల్ల చనిపోయిందని పెట్టినట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి మనం టీవీ వేదికగా ఇప్పటిదాకా ఆ పాప చనిపోయిందని మేమెప్పుడూ పెట్టలేదు. పెట్టం గూడా. పొరపాటున గూడా అలాంటి పెట్టం. కుదిరితే వాళ్ళకి సహాయం జేయాలి. లేకపోతే పాజిటివ్‌గా ఆలోచించాలి. ఏమో ఇంతమంది ఇప్పుడు నేనొక్కడిని జెప్తాను.
ఆ గ్రౌండ్‌కి వెళ్ళొచ్చాను కాబట్టి మాట్లాడతాను. అంటే కొన్ని డాట్స్‌తో కావచ్చు, నాకున్న ఆధారాలతో కావచ్చు, అక్కడ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం నేను మాట్లాడతా. సో, నేను నేను మాట్లాడేది చాలా మందికి వెళ్తది కాబట్టి, సో, అలాంటి నేపథ్యంలో వాళ్ళు గనక నిజంగా ప్రే చేస్తే, ఓకే. పాప బతికుందేమో అని గనక బతికుండాలి, సేఫ్‌గా ఉండాలి అని ఇంతమంది గనక వాళ్ళ నచ్చిన దేవుడికి ప్రార్థన చేస్తే, మరి ఆ పాప తిరిగి రాదా? తిరిగొచ్చే అవకాశం ఉండదా? ఇంతమంది బలంగా కోరుకుంటున్నారు గదా! చిన్నారి జాహ్నవికి ఏం కాకూడదని. తప్పేంటి? సో, ఏది ఏమైనప్పటికీ మరికొద్ది సేపట్లో ఇప్పుడు కుక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో, మరి ఈ సీసీటీవీ ఫుటేజ్ అండ్ అనుమానితుల కాల్ డేటా కావచ్చు, వాళ్ళ కోసం జల్లెడబడుతున్నారు. సో, వాళ్ళందరూ దొరికితే ఇప్పుడు పాప ఎక్కడుందనేది చాలా క్లారిటీగా మనకు తెలిసే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.